రేవతి వస్తున్నాను. రేవతి టిఫిన్ రెడీ అయిందా? చట్నీ ఇంకా రెడీ కాలేదు. జస్ట్ 5 minutes లో రెడీ అయిపోతుంది. త్వరగా రెడీ చెయ్యి. అత్తయ్య, కాఫీ తాకుండా అలాగే వదిలేశారు. చల్లారిపోయినట్టుంది. వేరే కాఫీ తెచ్చినా? పారబోసి కడిగి లోపల పెట్టు. గోపి, ఇక్కడ పెట్టరా. అలాగే. అన్నయ్య, ఏంటిదంతా? స్టవ్, వంట పాత్రలునమ్మా. నువ్వు గోపి ఈ ఇంట్లోనే వేరే కాపురం పెడుతున్నారు కదా, అందుకే ఈ సామాన్లన్నీ తీసుకొచ్చాం. ఏంట్రా గోపి, ఈ ఇంట్లోనే ఉంటూ వేరు కాపురం పెడతావా? అవును, ఇక నుంచి మా బతుకులు మేము బతుకుతాం. మేమెవరిని ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టద్దు. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఒసే రాణి, ఏంటమ్మా? నీళ్లు తోడవే, తలంటు పోసుకోవాలి. అలాగే. అర్చన, నీకు చెప్పకుండా నేను ఈ పని చేశానని తప్పుగా అనుకోకు. పెద్దనాన్నతో అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బాగా ఆలోచించారా? అన్నీ ఆలోచించాను అర్చన. నువ్వేం భయపడకు, మనకంతా మంచే జరుగుతుంది. నువ్వు ముందెళ్ళి స్నానం చేసి పాలు పొంగించడానికి ఏర్పాట్లు చూడు. ఒరే బావా, నేను వెళ్ళి మా ఆవిడని తీసుకొస్తాను. వెళ్ళిరా. సరే. అలా చూస్తావంటే నీళ్ళు పోయి. అన్నయ్య, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. అన్నయ్య, నేను చెప్పేది నీకే. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఏంటి నీ పొగరు? రాత్రే కదా నీకు చెప్పాను, నేనే నీ అన్నయ్యని. నన్ను కాదని ఎవరిని నువ్వు అన్నయ్య అని పిలిచేది? నోరు మూసుకోరా. నువ్వు అన్నయ్య వేయనంత మాత్రానా అన్నయ్య కాకుండా పోతాడా? ఈ అన్నయ్య నాకు అన్నయ్య, ఎప్పటికీ నాకు అన్నయ్యే. దాన్ని కాదంటూ నీ వల్ల కాదు, మార్చుకోవడం నా వల్ల కాదు. ఏంటే ఏంటి నోటుకొచ్చాడు వాగుతురా? అన్నయ్య చెప్పేది వినే పని లేదా? కాస్తైనా బుద్ధిందా నీకు? మనిషి పుట్టాక కాస్తైనా రోషం పౌరుషం ఉండాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నోరు మూసుకొని ముందు కాలేజీకి వెళ్ళు. నువ్వు తినరా నాన్న, తిను. ఏంటి అలా చూస్తావు? సాంబార్ పోయి. అర్చన, పాలు బాగా పొంగాయి. ఇక నుంచి నీకంతా మంచి జరుగుతుంది. ఒరే బావా, ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుందిరా.
తీసుకోండి. నాకు ఆ పాలు ఇవ్వగలరా? నేను మీలో ఒకటిగా మీతో స్నేహంగా ఉండాలని ఆశపడుతున్నాను, ఆరాటపడుతున్నాను. ఉదయం నుంచి గోపితో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా వాడు నాకు అవకాశం ఇవ్వలేదు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒరే గోపి, మీ నాన్న చేతకానివాడే కానీ అనాథ కాదురా. ఏమండి, జరిగిన దాంట్లో మావయ్యదేం తప్పులేదు. నిన్న జరిగిన దాని గురించి మావయ్య ఎంత బాధపడ్డారో తెలుసా? ఇది వారికి ఇవ్వనా? ఇవ్వు. తీసుకోండి మావయ్య. చల్లగా వర్తిల్లండి. నన్ను కాదని ఎక్కడ దూరంగా పెట్టేస్తారో అని భయపడ్డాను. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండండి. రంగయ్య, వస్తున్నా. ఏంటి రంగయ్య ఇంకా రెడీ అవ్వలేదా? ఇదిగో వచ్చేస్తున్నా. త్వరగా రా. అలాగే గోపి, నువ్వు వేరే కాపురం పెట్టి పాలు పొంగించి పాలు నా చేతికిచ్చావు. ఇంకా నేను పాత రంగయ్యగా బలాదూరుగా తిరగడం బాగుండదు. అందుకే వాచ్మెన్ ఉద్యోగంలో చేరాలని నిశ్చయించుకున్నాను. అమ్మా, నువ్వు చల్లని మనసుతో ఈ పాలు ఇచ్చావు. వేడిగా ఉన్నాయి, ఇలాగే ఉంచు. వచ్చి తాగుతానమ్మా. నేను చల్లార్చిస్తాను మావయ్య. వద్దమ్మా, అవతల నా కోసం మంచి వెయిటింగ్. వచ్చి తాగుతానుగా. మూత పెట్టి అట్టు పెట్టు. వస్తానమ్మా. ఒరే బావా, ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉందిరా. మీ నాన్న బుద్ధి మారినట్టుంది. ఒకసారి దేవుడికి దండం పెట్టుకోరా. ఆయన ఇప్పటికైనా తెలుసుకున్నాడు. సర్లే బావా, పద కూర్చుందాం, పాలు తాగు. పాలు ఇంకా మిగిలిపోయాయి. తాగడానికి ఇంకెవరూ లేరు. అర్చనా, అర్చనా. నాన్న. అమ్మా అర్చన. నాన్న. అర్చన, లోపలికి రండి. బాగున్నావా అమ్మా? బాగున్నాను. ఇప్పుడే వేరు కాపురం పెట్టడానికి పాలు పొంగించా. ఏంటి, పాలు పొంగించారా? శుభం. జరిగిన విషయాలన్నీ తెలిసి చాలా బాధేసిందమ్మా. అందుకే అందరం బయలుదేరి వచ్చేసాం. అయినా ఒకే ఇంట్లో ఇలా వేరే కాపురం ఏమిటమ్మా? వేరే దారి లేదు మావయ్య గారు. నేను అర్చన ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. అంతా మంచిగా జరిగింది. అయినా మీ ఆశీర్వాదం ఉండగా మాకింక దిగులేండి చెప్పండి. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రండి. రండి అన్నయ్య. రండి. అన్నయ్య, వదిన లోపలికి రండి. నాన్న కూర్చోండి. పర్వాలేదులేమ్మా. అమ్మ ఎలా ఉంది నాన్న? ఉందిలే. ఈ గదిలో సరిగ్గా మన నలుగురు నిలబడలేకపోతున్నాం. అలాంటిది పొయ్యి మంచం కాపురం నడపడం కష్టం కదా. మధ్యలో నీకెందుకే? అది వాళ్ళు చూసుకుంటారు. గోపి, నువ్వు తప్పుగా అనుకోకు. ఇదెప్పుడు ఇంతే. పర్వాలేదు బావా. మావయ్య గారు, బావా కూర్చోండి. అర్చన, వెళ్ళి చాపు తీసుకురా. అల్లుడు గారు, అసలు మీ కుటుంబంలో సమస్య ఏమిటో నాకు పూర్తిగా తెలియదు. ఒకసారి వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడమంటారా? వద్దు మావయ్య గారు, వద్దు. అదేమిటి అల్లుడు గారు అలా అంటారు? 2 దేశాల మధ్య సమస్యలే కలిసి కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటున్నారు. అనవసరమైన రాజకీయాలు చేసి కొత్త సమస్యలు సృష్టించకపోతే అన్ని సమస్యలు సమసిపోతాయి. ఇది చిన్న కుటుంబ సమస్య, సర్దుబాటు కాదా? నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను. నాకెందుకో వద్దనిపిస్తుంది. నా మనసుకి నచ్చట్లేదు. అలా అనకండి, నేను మాట్లాడతాను కదా. ఒక్క నిమిషం. బాగున్నావా చెల్లెమ్మా? జరిగిందంతా తెలిసే కదా మీరంతా కట్టకట్టుకుని వచ్చారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి బాగున్నారా అని పలకరింపులెందుకో? నీ కోపానికి కారణం అర్థం చేసుకోగలను. నువ్వు అలా కోపగించుకోవటం న్యాయమే. జరిగిందేదో జరిగిపోయింది. ఇది మీ కుటుంబ విషయం.
ఏం జరిగిందనేది నాకు పూర్తిగా తెలియదు. చిన్నవాళ్ళు పొరపాటు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈరోజు పాలు పొంగించారట. తల్లిగా మీరొచ్చి ఆశీర్వదించాలి. చూడమ్మా, నాకు తోచింది చెప్తున్నాను. జరిగిందంతా మర్చిపోయి మీ బిడ్డను మీరు దీవించండి. ఎవరు తల్లి ఎవరు బిడ్డ అది ఎప్పుడో తెగిపోయింది. అందుకేగా విడిగా కాపురం పెట్టారు. స్వతంత్రంగా సంతోషంగా ఉండాలనే కదా ఆ పాలు పొంగించడాలు, పరమాణాలు మెక్కడాలును. అయినా అక్కడ ఏం జరిగితే నాకేంటి? వాళ్ళెవరు నేనెవరు? నా దగ్గర బిడ్డ గిడ్డ అని మాట్లాడకండి. మీరలా ఆవేశపడితే ఎలాగమ్మా? మంటల్ని మాటలతో మళ్ళీ రాజేయకూడదమ్మా. నీళ్లు చల్లి చల్లార్చాలి. మంట రేగడం, మాడి మసైపోవడం అంతా అయిపోయింది. ఇప్పుడు నీళ్లు చల్లినా చల్లకపోయినా మిగిలేది బూడిదొక్కటే. అయినా ఇదంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారుగా మీరందరూ. కావాలనుకున్నారు, విడిగా కాపురం పెట్టారు, సంతోషంగా ఉన్నారు. మీ కోరిక నెరవేరిందిగా. మళ్ళీ నన్నొచ్చి ఆశీర్వదించు, దీవించు అని మాటలెందుకో. వెళ్ళండి అవతలకి. పెద్దవాళ్ళం మనం కోపతాపాలకు పోతే ఎలా? పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అలాగా? నాకు తెలియదులేండి. పెద్దవాళ్ళు మాత్రమే సర్దుకుపోవాలి గాని పిల్లలు మాత్రం సర్దుకోరన్నమాట. నాకు అన్నీ తెలుసు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టిన బుద్ధి కాదు. అంత పథకం ప్రకారమే జరిగింది. ఉన్నపడంగా తీసుకున్న నిర్ణయం అంతకన్నా కాదు. మీ ఆవిడ షరతులు పెట్టింది కదా, ఆ షరతులు మీ కూతురు పగడ్బందీగా నెరవేర్చింది. అన్నిట్లో ఆరితేరిన ఆరిందాయే. ఏంటి చెల్లెమ్మను అనేది? అర్థం కాలేదా? అయినా కానట్టు అడుగుతున్నారా? మీ ఆవిడ గారు పెట్టిన షరతులేంటి? ఏమిటండి ఆ షరతులు? గోపి ఇంటిని వదిలేసి వస్తేనే నా కూతురు సంతోషంగా కాపురం పెట్టేది అందా లేదా? అదే మీ కూతురు నెరవేర్చింది, అమ్మగారి కోరిక తీర్చింది. చూడమ్మా, జరిగిందేమిటో పూర్తిగా తెలియకుండా మాట్లాడకు. అర్చన వాళ్ళ అమ్మని కాదని తన మాట తోసిపుచ్చి ఇక్కడికి వచ్చింది తెలుసా? ఇలాంటి నాటకాలు నాకు తెలియనివి కాదు, కొత్త కాదు. మీ కూతురు ఏమన్నా అమాయకురాలా? మీ ఆవిడేమన్నా అమాయకురాలా? ఇద్దరే జగత్కంత్రీలు. ఎప్పుడైతే నా కొడుకు వాసుకి డబ్బులు ఇవ్వొద్దని తన మొగుడికి పొలలేసిందో అప్పుడే అర్థమైంది ఆవిడెంత జిత్తులు మారిదో. ఆవేళ ఊహించాను వేరే కాపురం తప్పదని, మొగుడికి పుర్రెక్కిస్తుందని. ఇన్నాళ్ళు పేనింది, ఇవాళ తాడు తయారు చేసి వాడి మెడకేసి అవతలకు లాగేసింది. మీరేం దిగులు పడకండి. మేం దీవించినా దీవించకపోయినా వాళ్ళు మాత్రం దివ్యంగా ఉంటారు. ఇదిగో చూడండి, జరిగిన మోసాలు, పడ్డ అవమానాలు చాలు. ఇక నేనెవ్వరిని నమ్మి మోసపోదలుచుకోలేదు. మా బతికేదో మేము బతుకుతాం, సరేనా? ఏంటో అనవసరంగా ఇంత మనకు మాటలు. నేను మగాడినే, ఈ కుటుంబాన్ని పోషించడం నాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ స్పానర్ పట్టుకొని కష్టపడ్డాను, ఈ కుటుంబం కోసం రక్తం దారపోసాను అంటే డిగ్రీ పూర్తి చేసిన వాడిని. నా తల్లిదండ్రులని, కుటుంబాన్ని నేను పోషించుకోలేనా? నువ్వేం దిగులు పడకమ్మా, గతం కంటే బ్రహ్మాండంగా బతుకుతాం. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఓ వచ్చాడండి గొప్ప న్యాయం మాట్లాడే పెద్ద మనిషి. ఏయ్ ఏంటి నీకు ఇక్కడ పని? లోపలికి వెళ్ళి పని చూసుకో. అందుకే వద్దని చెప్పాను మావయ్య గారు. పర్వాలేదు అల్లుడు గారు, నేను వాళ్ళ అన్నదాని గురించి ఏం బాధపడటం లేదా. ఎలా ఉన్న కుటుంబం ఎలా అయిందా అనేదే దిగులు. మావయ్య గారు, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. సర్లేండి అర్చన, నేను బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. అందరికీ భోజనం ఏర్పాట్లు చూడు. ఇప్పుడు భోజనాలు ఏం వద్దు బాబు, మేం బయలుదేరదాం. అదేంటి మావయ్య గారు అలా అంటారు? రాక రాక మీరు మా ఇంటికి వచ్చారు. అదే కాక మాకు మీరు తప్ప ఆప్తులు అయిన వాళ్ళు, బంధువులు ఎవరున్నారు చెప్పండి? మీరు భోజనం చేసే వెళ్ళాలి. అర్చన, నేను వెళ్ళొస్తాను. బావా సరుకులు తీసుకొద్దాం. అలాగే నానా, లోపలికి రండి.
అమ్మా అర్చన, గతంలో మీరు వేరే కాపురం పెట్టాలనుకున్నప్పుడు మేం స్టీల్ సామాన్లు కొనిద్దాం అనుకున్నాం. కానీ అల్లుడు గారు వద్దన్నారు. ఇప్పుడేమన్నా కావాలంటే చెప్పమ్మా, తెచ్చి పెడతాం.